ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. ఇక్కడ వాళ్ళు చెప్పిన భాష ప్రకారం, వాళ్ళు చెప్పిన దీని ప్రకారం ఈవీఎంలు కాకుండానైనా ప్రజలు వాళ్ళు అనేటట్టు ప్రజలు మాకు పట్టం కట్టారు, మాకు 164 సీట్లు ఇచ్చారు, మమ్మల్ని పరిపాలించమన్నారు, ఏదో దారిని పోతుంటే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అన్నట్టు కాకుండా, నేను మిమ్మల్ని సూటిగా మేము అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ పక్కింటి కూర ఎలా ఉంది, ఎదురింటి కూర ఎలా ఉంది, మా పార్టీలో ఏం జరుగుతుంది, వీటన్నిటి విషయాలు పక్కన పెడితే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలకు మీరేం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన మీరు హామీల గురించి ఏంటని ప్రశ్నిస్తే అది వైఎస్ఆర్సీపీ అట్లా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడటం. రాజ్యసభలో అభివృద్ధి గురించి అనేక రకాలుగా మాట్లాడిన కూటమి పార్టీలు నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్న లేవనెత్తితే 9600 పైచీలు కంపెనీలు రిజిస్టర్ అయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పారు. ఉక్కు శాఖ మంత్రి గారేమో కేవలం గత ప్రభుత్వం అడ్డుకోబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పారు. వాళ్ళన్న మాటల్లోనే పవన్ కళ్యాణ్ గారు పరిపాలన గాడి తప్పింది, లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళన్న మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారు మేము సూపర్ 6 ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు. ఇవన్నీ జరుగుతుండగా మరి ఎవరి మాటలు, ప్యానెల్లో ఉన్న సభ్యుల మాటలు క్రైటీరియాగా తీసుకోవాలా, లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుల మాటలు క్రైటీరియాగా తీసుకోవాలా, లేకపోతే సాక్షాత్తు రాజ్యసభ మాటలు క్రైటీరియాగా తీసుకోవాలా, లేదు పార్లమెంట్ లో వాళ్ళు చెప్పిన అప్పుల విషయం క్రైటీరియాగా తీసుకోవాలా, నీతి ఆయోగ్ విషయం క్రైటీరియాగా తీసుకోవాలా, లేకపోతే ఈ కూటమి పార్టీలు చెప్పే అబద్ధాల క్రైటీరియాగా తీసుకోవాలా? మనం వేటిని క్రైటీరియాగా తీసుకోవాలి? వాళ్ళు అన్నవే కదా, ఇవి మేమంటున్నవి కాదు. కేవలం డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు, మరి రాజ్యసభలో చైర్మన్ గారు, అట్లనే పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు, నీతి ఆయోగ్, ఇవన్నీ వాళ్ళన్న మాటలనే మేము ప్రశ్నిస్తున్నాం. పోనీ మేము ఆయన ఇవ్వలేము మేమని చెప్పేసి ధైర్యంగా మీసం బెలేసి తొడగొట్టి నేను 4 సార్లు ఎగ్గొట్టాను, ఈ 4వ సారి కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి అనేక హామీలు ఇస్తాము, ఎగ్గొడతాము, ఇవ్వము, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా మీసం బెలేసి తొడగొట్టి ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పితే దాన్ని మళ్ళీ మేము బాగా పరిపాలిస్తున్నాం, బాగా పనిచేస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అని చెప్పేసి రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పేసి ప్యానెల్లో సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట వినాలా, డిప్యూటీ సీఎం గారి మాట వినాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాట వినాలా, ఎవరి మాట వినాలా, నీతి ఆయోగ్ మాట వినాలా? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇవ్వటం లేదని చెప్పారా? మీకు హామీలన్నీ కూడా ఇవ్వటం లేదని చెప్పారా? మీకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ని మళ్ళీ ఒకసారి వినండి, విని చెప్పండి. అమలు చేస్తామని ఒకే మొబైల్ ఉంది నా దగ్గర, లేకపోతే వీడియో కూడా పంపించేవాడిని మీకు. పంపించండి కదనట్లేదు. 3 ఇంకా హామీలు కూడా తొడగొట్టి ఎగ్గొడతామని చెప్పలేదు. రాజ్యసభలో ఏం జరిగింది ఇవ్వమని చెప్పాలి. కాకపోతే మీరు మాట్లాడే మాటలు క్లబ్లు లేదు మేము అట్లా అనలేదు, ఇట్లా అన్నాము ఈ ఉద్దేశంతో. చౌదరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, లెట్ హిమ్ కంప్లీట్. ఎలాగో మస్తాన్ గారు కూడా మాట్లాడాలి, ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ 3 సీలు విజయసాయి రెడ్డి గారికి లేవా? సాయిరెడ్డి అయినా అంతే అన్నాడు కదా ఆయన. ఎవరైనా పార్టీలో కష్టాలను తట్టుకొని నిలబడగలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడగలిగినప్పుడే లీడర్ అవుతారు. అంతేగాని ప్రతిపక్షంలో ప్రలోభాలకు ఇంకోదానికో భయపడి వెళ్ళిపోతే అది ఎవరికైనా సాయిరెడ్డి గారు ప్రలోభాలకు లొంగి వెళ్ళారా, ఒత్తిళ్లకు లొంగి వెళ్ళారా, రాజీనామా చేశారా? ఇప్పుడు ఎవరు ఏ పని మీద ఎవరు ఏ ఉద్దేశంతో వెళ్ళారనేది వాళ్లే స్టేట్మెంట్ ఇచ్చారు.
వాళ్ళే పైగా వాళ్ళేమి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, ఎస్పెషల్లీ విజయసాయి రెడ్డి గారి విషయం వచ్చేసరికి ఆయన పార్టీని వీడారు కానీ ఇప్పుడున్న కూటమి ఏదో వాళ్ళు ఏదో గొప్పలు చేశారు, వాళ్ళు ఏదో ఇది చేశారు, వాళ్ళ పార్టీలోకి వీళ్ళ పార్టీలోకి వెళ్తానని వెళ్ళలా ఆయన. ఫస్ట్ పార్టీని వీడారు ఆయన అంతే. ఒకవేళ వీడితే ఒకవేళ పార్టీలో ఇప్పుడు గత ప్రభుత్వం గత 14 నుంచి 19 23 మంది ఎమ్మెల్యేలని చేర్చుకుంది. ప్రజలేం తీర్పిచ్చారు? ప్రజలేం తీర్పిచ్చారు? ఈ నాయకులు పోవడం, ఆయారాం గాళ్ళు గయారాం గాళ్ళు వస్తుంటారు పోతుంటారు. పార్టీలు వాటి సాయిరెడ్డి గారి కేటగిరీ ఆయారాం గయారాం కేటగిరీలో ఉన్నారు సాయిరెడ్డి గారు. అదేగా మీరు చెప్పాలనుకున్నది. నేను పార్టీని వీడిపోయే వాళ్ళు ఎవరైనా సరే, యా లీడర్ అయినా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే, అర్థమైందా? వాళ్ళు పార్టీని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు గడిచిన 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు. బోల్డంత హోంవర్క్ చేసుకున్నారు లండన్లో కూర్చుని ఆయన. అంటే ఆయనకి ఎకనామిక్స్లో పెద్ద పరిజ్ఞానం లేదు కాబట్టి చంద్రబాబు గారితో మరి కొట్లాడాలంటే బోల్డంత హోంవర్క్ చేసుకుని కానీ గోదాలోకి దిగల. చంద్రబాబు గారు అంటే ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయన. సో ఆయనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి లెక్కలు. ఏం మాట్లాడినా అవతలకి సమాధానం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా టక్కటక్క చెప్పేస్తారు. ఆ భయానికి ఈయన ఏమన్నా హోంవర్క్ చేసుకుని వచ్చారా లండన్లో? గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, అదేవిధంగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న చెప్పిన అంటే కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారని వాళ్ళని జాగృతం చేయడానికి పెట్టిన సమావేశంలో కానీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కానీ ఆయన ఒక ఎజెండా ప్రకటించినట్టుగా నాకు అర్థమైంది. కూటమి ప్రభుత్వం మీద చొక్కా పట్టుకొని నిలదీయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మేము నిలదీయడానికి కార్యకర్తలను సమాయత్తం చేయడానికి కొన్ని చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. సో దానిలో ఏంటంటే ఆయన పూర్తిగా కార్యకర్తలు